నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకాస్ లైఫ్ స్టైల్. ఒక్కోసారి చేయాలనుకునేది ఒకటి జరిగేది ఒకటి. వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా మళ్ళీ నవ్వొచ్చింది నాకు. పొద్దున్నే లాంగ్ వీడియో తీద్దామని స్టార్ట్ చేసిన వీడియో అది ఎటో వెళ్ళిపోయింది. ఇవాళ ముఖ్యాంశాలకి స్వాగతం. అసలు ఈ వీడియోకి టైటిల్ ఏంటంటే నేను చేసిన ఘనకార్యాలు నాకు జరిగిన అన్యాయం. పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ జామ చెట్టుకి జామ పళ్ళు కనిపిస్తే కోయడానికి వెళ్ళి కొమ్మ వేసేసాను. అది నేను క్యాప్చర్ చేయలేదు. మేము డైలీ బాయిల్డ్ ఎగ్స్ అయితే పెడతాం అనమాట కోళ్ళ కోసము. ఆ వాటర్ ని కలెక్ట్ చేసి మొక్కలకు పోదామని తీసి మర్చిపోయి కంగారులో మళ్ళీ సింక్ లో పోసేసిన. ఇలా 2 పనులు అయిపోయినాయి. ఇది ముచ్చటగా 3వ పని చూడండి. ఫామ్ దగ్గరికి వెళ్తుంటే మా నాన్న ఇవాళ పనసకాయ కోద్దామమ్మా అనేసి అన్నాడు. అంతే, ఇంకా ముందే పండ్లు కోయాలంటే ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ ఉంటది. అట్లాంటిది పనసకాయ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము అండ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాము. ఇంకా కొయ్యి అనంగానే లేచి వెంటనే కోసేసాను, వెనక ముందు ఆలోచించకుండా. ఆ తర్వాత అర్థమైంది చెట్టుకు కోసినంత ఈజీ కాదు పనసకాయని కోయడం అంటే. చాకుతో అస్సలు తెగట్లేదని పెద్ద కత్తితో కోసాక చూస్తే లోపల మొత్తం సీడ్స్ అయితే అయినాయి కానీ అది మాత్రం మాగలేదు. ఓన్లీ కలర్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ చూసిన తర్వాత అర్థమైంది కోయడానికి ముందు చెక్ చేయాలంట. ఇలా ఫింగర్ తో కొడితే టిక్ టిక్ అని వస్తే కాలేదని, టుక్ టుక్ అని వస్తే అయినట్టు. అంటే ఇదంతా కొత్తగా ఉండే మేము అది ఏది చెక్ చేయలేదు. కానీ ఫస్ట్ కాయ కదా వేస్ట్ అయినందుకు చాలా బాధ అనిపించింది. ఇంకా పెంటలో పాడేసాము. కానీ మా నాన్నే కొయ్యమన్నాడు కదా అని ఇదే మాట మా నాన్నతో అంటే ఫస్ట్ కాయ కదా దేవుడికని వదిలేసుకుందాంలే అంటే సింపుల్ గా మన అన్నీ అయిపోయాయా. ఒకేసారి 3 గంటలు కూర్చునేసరికి కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు రాత్రి పిల్లలు అడిగారనమాట అట్టలు వేయమని. సరేరా రేపు పొద్దున్నే వేస్తానని చెప్పాను. మర్చిపోతారు కదా అనుకున్నాను. నిద్ర నుంచి లేచినప్పటి నుంచి మొదలు పెట్టారు. నన్ను అసలు కూర్చొనియట్లేరు, నిలబడినివ్వట్లేరు. అది కూడా ఇద్దరు బుక్స్ కి ఒకేసారి వేసేయాలంట. ఇదెక్కడ టాస్క్ నాకు అర్థం కాలేదు. చాలా సేపు నచ్చ చెప్పి ఆ తర్వాత వేయడం స్టార్ట్ చేశాను. కాస్త మధ్యలో గ్యాప్ తీసుకుంటానంటే కూడా తీసుకొనివ్వకుండా పక్కనే కూర్చొని వాళ్ళ ఎక్సైట్మెంట్ తో ఒక్క వస్తువు కూడా నాకు ఇవ్వకుండా తొందరగా వేయమని సతాయిస్తున్నారు. కాసేపు దేవి కూడా వేసింది. అలా ఇద్దరం కలిసి వేస్తా ఉన్నాం. ఇంకా అప్పటికి ఫామ్ దగ్గరికి వెళ్ళడానికి టైం అయిపోయింది అనేసి దేవి వెళ్ళింది. ఆ తర్వాత నేను అలానే కూర్చొని ఒక 3 అవర్స్ టైం పట్టింది అట్టాలన్నింటికి వేయడానికి. ఏదేమైనా కొత్త బుక్స్ కి అట్టాలు వేసి ఆ కొత్త బుక్ పైన పేరు రాయటంలో ఉండే ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు. కొత్త బుక్స్ స్మెల్ చాలా బాగుంటది కదా. అన్నింటికి వేసిన తర్వాత అల్లుండ్లు ఇంటికి వచ్చారు. ఇంత కష్టపడ్డాను కదరా, మరి నాకేంటంటే వాడు కష్టపడి చెరబత్ చేశాడు కానీ చక్కెర వేయలేదు. మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు లైక్ చేసి అదే చేత సబ్స్క్రైబ్.